హే గాయ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను ఇక్కడ ఎందుకు రెడీ అవుతున్నాను అనుకుంటున్నారా? సో రిసెప్షన్కి వెళ్తున్నాం అనమాట. సో ఇంతకీ ఎవరి రిసెప్షన్ అంటే మా మరిది రిసెప్షన్, అంటే మమ్మీ సైడ్ రిలేటివ్స్ అనమాట. సో మమ్మీ వాళ్ళ అన్న కొడుకుది రిసెప్షన్కి వెళ్తూ ఉన్నాము. అండ్ ఇక్కడైతే మేము రెడీ అయిపోతూ ఉన్నాం. అండ్ నా శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి, మా అమ్మ శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి. సో నా శారీ చాలా బాగుంది కదా, రిసెప్షన్కి తగ్గట్టు వేసుకున్నా అనమాట. సింపుల్ జ్యువెలరీ, ఇవన్నీ మా చెల్లి పెళ్ళప్పుడు తీసుకున్న జ్యువెలరీ అండ్ శారీ అనమాట. ఇక్కడ మా పెద్దమ్మ. సో అట్లా జస్ట్ నేను హెయిర్ సింపుల్గా బ్లో డ్రై చేసేసుకుని క్లిప్ అయితే పెట్టేసుకున్నా. సో జస్ట్ ఇంకా కర్లింగ్ అలా ఏం చేసుకోలేదన్నమాట. సో జస్ట్ బ్లో డ్రై చేసేసుకొని ఇంక రిసెప్షన్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ మండపానికి అయితే వచ్చేసాము. ఇంకా ఇట్లా డెకరేషన్ అయితే బయటంతా ఇలా లైటింగ్స్తో చాలా బాగా చేసున్నారు. అండ్ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇక్కడ మా మామయ్య అనమాట, మమ్మీ వాళ్ళ సొంత తమ్ముడు, అండ్ పక్కన ఇంకో మామ. సో ఇంకా అక్కడ అందరూ ఇంకా ఉంటారు కదా మన బంధువులందరూ. సో అందరితో మాట్లాడుతున్నాము. ఇక్కడ అన్నయ్య వాళ్ళు అనమాట. సో అందరితో ఇంకా అలాగా. సో మనకి యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు ఇంకా యూట్యూబ్ ఛానల్ అలా అని అంటూ ఉన్నారు. ఇంకా అందరినీ అలా వీడియో తీసుకున్నాము. సో అన్నయ్య వదిన అనమాట, వదిన వాళ్ళ పాప, ఇంకా స్నాక్స్ అక్కడ మొజిటో, ఇంకా సమోసా, ఇంకా ఏదో రోల్ అలాంటివన్నీ ఇచ్చారు. ఇక్కడైతే నెదురుమల్లి రాజలక్ష్మి గారు ఉన్నారు కదా, నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజలక్ష్మి గారు. సో నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు లేరు కాబట్టి ఇంకా రాజలక్ష్మి గారు వచ్చారు రిసెప్షన్కి. అండ్ వాళ్ళ కొడుకులు ఇద్దరు, వాళ్ళ కోడళ్ళు కూడా వచ్చారు. అంటే వాళ్ళు మా మావయ్య వాళ్ళకి బాగా తెలుసు అనమాట, దగ్గర బాగా తెలుసు. ఇంకా దేనికైనా వీటికి చెప్పినా వస్తారు. సబ్స్క్రైబ్ చెప్పు. Subscribe టు all the videos. ఆల్ ద వీడియోస్ కాదు, నా యూట్యూబ్ ఛానల్ నేమ్ చెప్పు. Bhargavi భాగ్యకి వ్లాగ్స్. Bhargavi వ్లాగ్స్. vlogs. హాయ్ వదిన. హాయ్, మై ఫేవరెట్ వదిన ఇన్ ద హోల్ ఫ్యామిలీ. వదిన అదే ఇన్స్టాలో ఫాలో అవ్వమని చెప్పేది వదిన. ఐడి ఏంటి? షైనీ జాన్ కదా, షైనీ జాన్ గైస్ ఇన్స్టాలో ఫాలో అవ్వండి, చాలా యాక్టివ్గా ఉంటారు అనమాట. ఇప్పుడు డ్యాన్స్ కూడా వేస్తారు, చూపిస్తాం మీకు. సో ఫస్ట్ ఇంకా అక్కడ నెదురుమల్లి రాజలక్ష్మి గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ కోడళ్ళు వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళతో మా మామయ్య వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పెళ్లి కూతురు ఫస్ట్ లెహెంగా వేసుకుంది. ఆ లెహెంగా వేసుకున్నప్పుడు నేను తీయడం మర్చిపోయా, ఇంకా దూరం నుంచి తీసాను అనమాట వీడియో అలాగా. ఇంకా ఇక్కడ మా చిన్నత్త వాళ్ళు కొంచెం లేట్గా వచ్చారనమాట రిసెప్షన్కి. సో ఇందాక వీడియోలో పాప వచ్చింది కదా, పాప ఏమంటే మా వదిన కూతురు. సో గిరీష్ అన్న కూడా ఉండాలి. సో అన్నని వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే అన్న అవైలబుల్గా లేరనమాట ఆ టైంకి. కిందనో ఎక్కడ ఉన్నారు. సో వెనకాల ఉన్నారు కదా అన్నే గిరీష్ అన్న, అంటే షైనీ వదిన హస్బెండ్ అనమాట. సో వాళ్ళిద్దరి పాప. ఇంకా ఇందాక వచ్చింది పెళ్ళి కొడుకు. సో ఇంకా అందరినీ అలా వీడియో తీసుకురమ్మంటే ఇంకా అలా అందరినీ వీడియో తీసింది, చాలా బాగా తీసింది అనమాట. అండ్ షైనీ వదిన కొడుకు అనమాట. ఇందాక ఒక బాబు వచ్చాడు కదా, బాబు షైనీ వదిన కొడుకు. సో ఇంకా వీళ్ళంతా ఫ్రంట్ కూర్చున్న వాళ్ళంతా పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు గైస్. సో పెళ్లి కూతురు సైడ్ వాళ్ళని కూడా వీడియో తీసేసింది. ఇక్కడ మా తాత అనమాట, మా తాత మా అమ్మమ్మ. సో అదే తీస్తూ ఉంది, అందరినీ తీసుకుంటా పోతా ఉంది. సో ఇంకా మనం అక్కడికి లేచి వెళ్ళి తీయలేము కదా, ఇంకా డూబీని పంపించాను తనని తీసుకురమ్మని చెప్పి వీడియో. సో మనకి చాలా గుర్తుగా ఉంటుంది కదా, సో అలా వీడియో తీసేసుకున్నాము.
తల్లి ఉండరా. ఇంకా ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ యాంకర్ అనమాట. ఇంకా చూసారు కదా, ఇంకా పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎంట్రీ షాట్స్ అవంతా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంక ఇక్కడ డ్యాన్సెస్ అనమాట. అంటే లోపలికి వచ్చేటప్పుడు ఎంట్రీ సాంగ్స్ లాగా. ఇంకా నేను సాంగ్స్ పెట్టలేదు, మనకి కాపీరైట్ పడుతుంది కదా, ఇంకా నేను సాంగ్స్ పెట్టలేదు అనమాట. సో ఇక్కడ డ్యాన్సెస్ కూడా చాలా బాగా చేశారనమాట. అంటే సాంగ్ సెలెక్షన్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి. నేను షార్ట్స్లో కూడా పెట్టున్నా. సో ఆ ఒరిజినల్ సాంగ్స్ పెట్టలేదు, కానీ నార్మల్ ఇంకా మనకి యూట్యూబ్ ఇచ్చే సాంగ్సే కదా పెట్టాలి, కాపీరైట్ పడుతుంది లేకుంటే. సో నాకైతే వీళ్ళ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ సో చాలా బాగా అనిపించింది నాకైతే. కొంచెం గ్రాండ్గా కూడా ఉందన్నమాట వాళ్ళ కాస్ట్యూమ్స్ అన్నీ. అండ్ ఈ ఈవెంట్ అరేంజ్ చేసింది కూడా మా రిలేటివ్స్లోనే అనమాట. సో చాలా బాగా అరేంజ్ చేశారు. అండ్ నా శారీ ఎలా ఉందో కమెంట్ చేయండి గాయ్స్. అండ్ మేకప్ కూడా నేనే వేసుకున్నా, జస్ట్ ఊరికే అలా సింపుల్గా వేసుకున్నా అనమాట. సో మేమైతే ఇంకా తినడానికి వెళ్ళిపోతున్నాము. మమ్మీ వాళ్ళ తమ్ముళ్ళు గైస్, మా అమ్మ ఆనందం చూసారా, పెద్ద తమ్ముడు చిన్న తమ్ముడు అనమాట. ఇక్కడ నేను మా మామలతో కూడా అలా వీడియో తీసేసుకున్నా. సో ఎంతైనా మా అమ్మ తీసుకున్నప్పుడు ఇంకా నేను తీసుకోవాలి కదా, ఇంకా ఇంకా అలా మాట్లాడుకుంటా తినడానికి అయితే వెళ్ళిపోతూ ఉన్నాం అనమాట. అండ్ మీకు కింద అంటే అదే డిన్నర్కి పెట్టిన ఐటమ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడైతే మా అత్తమ్మలు, పెద్ద అత్తమ్మ, ఏమొచ్చి చిన్న అత్తమ్మ, వెనకాల మా పెద్దమ్మ, మా అమ్మమ్మ, మా తాత. సో ఇంకా మా డాడీ ఇంకా రాలేదు గైస్, కొంచెం లేట్గా వచ్చారనమాట, డ్యూటీ ఉండింది. సో కొంచెం లేట్గా వచ్చారు. ఇంకా మేమైతే కిందకు వచ్చేసాము. సో ఇదే అనమాట డైనింగ్ ఏరియా. సో మీకు వెరైటీస్ చూపిస్తాను. సో మష్రూమ్ రైస్, పుల్కా, స్వీట్స్, ఇంకా యాజ్ యూజువల్ ఇంకా వడ, ఇంకా పన్నీర్ కర్రీ. ఇంకా మా డాడీ కూడా వచ్చేసారనమాట, కొంచెం లేట్గా అలా వచ్చారు. అండ్ ఇక్కడంతా ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. అక్కడ వేస్తున్నారు కదా డ్యాన్స్, వాళ్ళంతా మా రిలేటివ్స్. అంటే వీళ్ళు డ్యాన్సెస్ కాకుండా మిగతా వాళ్ళు, ఇందాక పాప చూపించా కదా డూపి, ఇంకా మా అన్నయ్య కూతురు, మా మామ కూతురు అలా అనమాట, వాళ్ళైతే డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. సో చాలా బాగా జరిగింది రిసెప్షన్, అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలా అయితే.
సో ఇంకా మేము కూడా ఫోటో తీయించేసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం గైస్. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ పెళ్ళి ఉందనమాట. సో మార్నింగ్ పెళ్ళికి ఇంకా మళ్ళీ రెడీ అవ్వాలి కదా, ఎర్లీ మార్నింగ్ లేయాలి. అండ్ పెళ్ళి వచ్చి మార్నింగ్ 9కి అనమాట. సో మా మామ మా అత్త క్యూట్గా అనిపించి వీడియో తీసా. సో ఇంకా మేమైతే రెడీ అయిపోయాం గైస్. బాయ్. బాగున్నా అత్త, మొన్నే చేయించుకున్నా అత్త. బాగుందా? మీరు నమ్మద్దు ఫ్రెండ్స్. ఈయన తల్లిదండ్రుల తరపున 10 తరాలు, మీ తల్లిదండ్రుల 10 తరాలు తల్లిపడతాయి కానపడేస్తే. అందుకే సో ఇంకా మేమైతే మండపంకి వెళ్ళిపోయాము. ఇంక వెళ్ళి ఇంక కాసేపు తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాం. సో నా శారీ ఫుల్ లుక్ అనమాట, అలా చూపించేస్తున్నాను. నా శారీ ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్. సో ఇక్కడ టిఫిన్స్ అనమాట. సో చాలా వెరైటీస్ ఆఫ్ టిఫిన్స్ పెట్టారు. దోశ అయితే కారం దోశ, నెయ్యి దోశ, అలాగే ఇంకా మసాలా దోశ, ఆనియన్ దోశ, అలా అన్నీ పెట్టారనమాట. సో మేమైతే ఫుల్గా తినేసాము. స్వీట్స్ అయితే ఒక 4-5 సో మేమైతే తినేసాం గైస్. తినేసి ఇంకా పైకి వచ్చేసాము. ఇంకా వెళ్ళి ఇంకా విష్ చేయాలి కదా, వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురికి. సో మీకు ఎలా మండపం డెకరేషన్ చూపిస్తున్నా, నాకైతే చాలా బాగా నచ్చింది. డాడీ అదే మా అందుకే తీస్తున్నా. అరే ఇక్కడ లైట్ బ్లర్ వచ్చేస్తుంది. అవును మావయ్య. నేను తీయలేదు. ఇటు అవును వస్తుంది. మావయ్య, నేను రండి. వెనక ముందు వస్తుంది. పెద్ద మావయ్య, చిన్న మావయ్య, చిట్టి మావయ్య, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై. పెద్ద మావయ్య, చిన్న మావయ్య, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ. సో ఇందాక వచ్చారు కదా గాయస్, వాళ్ళే అనమాట మా ముగ్గురు మామలు. మా పెద్ద మామ అన్నారు కదా, సో మా పెద్ద మామ కొడుకు పెళ్ళి అనమాట, మమ్మీ వాళ్ళ అన్నయ్యలు. అండ్ లాస్ట్ మామ వచ్చి తమ్ముడు అనమాట. సో ఇంకా ఇక్కడ అలా వీడియో తీసుకుంటున్నాము. అండ్ మా అత్త మామయ్య అండ్ మా పెద్దమ్మ ఇంకా మా మామలు అలా వీడియో తీసుకుంటున్నాం అనమాట. సో మా మామయ్యలు అయితే చాలా జోవియల్గా ఉంటారు గైస్, ఇందాక కనిపించిన మామలు. అండ్ వాళ్ళు కూడా చాలా బాగుంటారు అండ్ చాలా జోవియల్గా అండ్ చాలా ఫ్రీగా మాట్లాడుకుంటామన్నమాట. సో ఇక్కడ మీకు అలా చూపించేసారు. ఇంకా చెన్నైలో వాళ్ళ రింగ్ సెరమనీ కూడా జరిగింది, మేము వెళ్ళలేకపోయాం అనమాట. సో ఇంకా మీకు క్లారిటీగా మండపం చూపిస్తుంది. వాళ్ళు అరుంధతి నక్షత్రం చూడడానికి వెళ్ళారు. సో ఆ టైంలో మీకు మండపం చూపిస్తున్నాను చూడండి. సో చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట, అంతా నాన్ వెజ్ ఐటమ్సే. సో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్, అలాగే ఎండు రొయ్యలు అన్నీ పెట్టారనమాట. సో ఇక్కడ మా మమ్మీ నేను అలా వీడియో తీసుకుంటున్నాము. ఇంకా లాస్ట్లో కిల్లి అయితే మ్యాండేటరీ కదా, ఐస్ క్రీమ్ కూడా తినేసామన్నమాట. ఇంకంతే మీకు రిటర్న్ గిఫ్ట్ చూపిస్తున్నా. ఇది నా లుక్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట. నేను వెళ్ళలేకపోయాను నా లుక్కి, అండ్ మమ్మీ నేను తీసుకొచ్చుకున్నా. అండ్ పసుపు కుంకుమ చాలా క్యూట్గా ఉంది కదా, ఆ బాక్స్ కూడా ఇచ్చారు, అందులో బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చారనమాట. ఇది రిసెప్షన్కి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఒక హ్యాండిల్ లాగా ఉంటుంది, అందులో మనం ఏమైనా డెకరేటివ్ ఐటమ్స్ లాగా పెట్టుకోవచ్చు. అండ్ నెట్ పైన ఇది పేస్ట్ చేసి ఇచ్చారనమాట. అండ్ దాంట్లో మీకు ఆ చిన్న బాక్స్, ఆ బాక్స్లో ఇంకా కాజు అలా, ఇంకా బ్యాంగిల్స్, బ్లౌజ్, వాళ్ళ ఇన్విటేషన్ అండ్ కుంకుమ బరణ ఒకటి అలా పెట్టి ఇచ్చారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ మేమైతే ఇంటికి కూడా వచ్చేసాము. సో మీకు అట్లా రిటర్న్ గిఫ్ట్ చూపించాలి కాబట్టి చూపిస్తున్నా. సో అంతే గాయ్స్, ఈ వీడియో ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, మన ఛానల్ గ్రోత్ అవుతుంది. సో ఇంకా ఏమన్నా వెరైటీగా వీడియోస్ చేయాలంటే నాకు కమెంట్ సెక్షన్లో ప్లీజ్ రికమెండ్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తా చేయడానికి. అండ్
లాస్ట్లో మీకు బ్యాంగిల్స్ కూడా వేసుకొని చూపిస్తాయి చూడండి. నాకైతే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనిపించాయి అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చాయి. అండ్ చిన్న తులసి చెట్టు కూడా ఉందన్నమాట, మనం దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. సో అంతే గాయ్స్ ఈ వీడియో. బాయ్. నచ్చితే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్, అండ్ హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. అంటే మన ఛానల్ వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది. సో వాళ్ళు కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. బాయ్ గాయ్స్.